హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆహ్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంది అంటే, బయాలజీ మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఒకటి 2 షిఫ్ట్‌లలో జరిగింది. అయితే ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్‌లో ఎవరికైతే ఎగ్జామ్ జరిగిందో వీళ్ళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకనంటే గనక నార్మలైజేషన్ ప్రక్రియలో వీళ్ళకి 0.5 మార్క్స్ మాత్రమే యాడ్ అయినాయి. బట్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 4 మార్కుల వరకు యాడ్ అవ్వడం జరిగింది. ఈ స్కోర్ అనేది ఈ విధంగా యాడ్ అవ్వడం వల్ల ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళు 90% సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది కలిగింది. బట్ యాక్చువల్‌గా అయితే మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేది కాఠిన్యత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ మార్కులు మాత్రము ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి కలపడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంది అంటే గనక ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో ఎక్కువగా అదర్ లాంగ్వేజెస్ తమిళం, కన్నడ ఇటువంటి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువగా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో రాయడం వల్ల వాళ్ళకి స్కోర్‌లు తక్కువగా వచ్చాయి. సో, వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని నార్మలైజేషన్‌లో వాళ్ళకి స్కోర్ అనేది యాడ్ చేయడం వల్ల ఈ మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే రాస్తున్నారో వారికి అన్యాయం జరిగింది. అంతేకాకుండా మార్నింగ్ షిఫ్ట్‌లో ఏవైతే క్వెషన్స్ చేంజ్ అబ్జెక్షన్ చేశారో వాటికి సరైన న్యాయం జరగకపోవడం వల్ల మార్నింగ్ షిఫ్ట్ వారికి తీవ్రంగా అన్యాయం జరిగి వాళ్ళు జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఉన్నతాధికారులు దయచేసి మార్నింగ్ షిఫ్ట్ వారికి న్యాయం చేయాలని చెప్పేసేసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క గోడును ఉన్నతాధికారులకు వెలియబుచ్చారు. సో, దయచేసి ఈ విషయాన్ని మరోసారి పునరాలోచన చేసి వాళ్ళు ఏవైతే కీ అబ్జెక్షన్స్ పెట్టున్నారో వాటిని ఇంకొకసారి పునఃపరిశీలించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.